బూమ్రా, షమి, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళందరూ ఏ బౌలింగ్ కేటగిరీ అంటే అందరూ టక్కన సమాధానం చెప్పేది వీళ్ళందరూ ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీ అని. కానీ ఇలా అనుకునేవారు మీ అందరూ రాంగే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళందరూ ఫాస్ట్ బౌలర్సే, కానీ ఫాస్ట్ బౌలర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. క్రికెట్ లో మొత్తం 5 రకాల ఫాస్ట్ బౌలర్స్ ఉంటారని మీకు తెలుసా? ఏంటి షాక్ అయ్యారా? ఇది నిజమండి. క్రికెట్ లో మొత్తం 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ టాపిక్ లోకి వస్తే ఫాస్ట్ బౌలర్స్ అనేవారు 5 డిఫరెంట్ టైప్స్ గా ఉంటారు. వీళ్ళని బౌలింగ్ యావరేజ్ స్పీడ్ ను బట్టి ఏ ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీలోకి వస్తారో డిసైడ్ చేస్తారు. నెంబర్ 1 ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్స్. ఎవరైతే బౌలర్స్ 145 కిలోమీటర్ స్పీడ్ కన్నా ఎక్కువ వేగంతో కన్సిస్టెన్స్ గా బౌలింగ్ చేస్తారో వాళ్ళని ఎక్స్ప్రెస్ పేసర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చర్, మార్క్ వుడ్, ఫర్గ్యూసన్, ఉమ్రాన్ మాలిక్, అలాగే కొత్తగా ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ కేటగిరీలోకి వస్తారు. నెంబర్ 2 ఫాస్ట్ బౌలర్స్. ఎవరైతే బౌలర్స్ 142 కిలోమీటర్ హవర్ స్పీడ్ నుంచి 145 కిలోమీటర్ స్పీడ్ మధ్యలో బౌలింగ్ చేస్తారో కన్సిస్టెన్స్ గా వీళ్ళని ఫాస్ట్ బౌలర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీలో స్టార్క్, బుమ్రా లాంటి ప్లేయర్స్ ఫాస్ట్ బౌలర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నెంబర్ 3 ఫాస్ట్ మీడియం బౌలర్స్. ఎవరైతే బౌలర్స్ 133 కిలోమీటర్ స్పీడ్ నుంచి 140 కిలోమీటర్ స్పీడ్ మధ్య కన్సిస్టెన్స్ గా బౌలింగ్ చేస్తారో వాళ్ళని ఫాస్ట్ మీడియం బౌలర్స్ అంటారు. అండ్ ఈ కేటగిరీ బౌలర్స్ లో షమి, బౌల్ట్ లాంటి ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు. మాక్సిమం ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఫాస్ట్ మీడియం బౌలర్స్ రూపంలోనే వస్తారు. నెంబర్ 4 మీడియం ఫాస్ట్ బౌలర్స్. ఈ మీడియం ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీలో ఎవరైతే బౌలర్స్ 125 కిలోమీటర్ స్పీడ్ నుంచి 133 కిలోమీటర్ స్పీడ్ మధ్య బౌలింగ్ చేస్తారో వాళ్ళని మీడియం ఫాస్ట్ బౌలర్స్ అని అంటారు. అండ్ ఈ కేటగిరీ బౌలింగ్ లో ఎక్కువగా బాల్ ని స్వింగ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బౌలింగ్ కేటగిరీలో భువనేశ్వర్ కుమార్ వస్తాడు. అండ్ ఫైనలీ నెంబర్ 5 మీడియం పేస్ బౌలర్స్. ఎవరైతే బౌలర్స్ 125 కిలోమీటర్ స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్ తో బౌలింగ్ చేస్తారో వాళ్ళని మీడియం పేస్ బౌలర్స్ అంటారు. ఈ మీడియం పేస్ బౌలర్ కేటగిరీలో ఎక్కువగా ఆల్రౌండర్స్ ఉంటారు. అండ్ ఈ కేటగిరీ బౌలర్స్ కి ఎక్కువగా స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే బౌలింగ్ లో ఫేస్ ఉండదు కాబట్టి స్లోవర్ వన్, యార్కర్, షార్ట్ బాల్, వైడ్ యార్కర్ బౌలింగ్స్ ఎక్కువ వేరియేషన్ బౌలింగ్ చేస్తేనే ఈ కేటగిరీలో ఎక్కువగా క్లిక్ అవుతూ ఉంటారు. గైస్, మరి ఫాస్ట్ బౌలింగ్ లో ఇన్ని రకాలు ఉంటారని మీకు ముందే తెలుసా, లేకపోతే ఇప్పుడే తెలుసో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.